రాజ్యసభ రేసు నుంచి తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు, 50 మంది 60 మంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పదే పదే చెప్పారు. సో టీడీపీ నుంచి ఒక స్థానం ఆశించినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఎవరెవరు నిలబడతారనే దాని మీద కూడా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. వాళ్ళకి కావాల్సింది 42, కానీ ఉన్నది 18 ఒక 20 అంతే, అంతకు మించి లేరు టెక్నికల్గా చూస్తే. సో ఎందుకు తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది? దీని వెనక ఏదైనా వ్యూహం ఉందనుకోవాలా, లేకపోతే బలం లేకనే వెనక్కి తగ్గారా? బలం లేకపోయినా కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలం లేకపోయినా పోటీ చేస్తారు. అంటే పొలిటికల్ కంటెస్ట్ కదా. అసెంబ్లీ ఎలక్షన్స్ అనేది స్పీకర్ ఎన్నిక లాంటి ఎన్నిక కూడా కాదు. స్పీకర్ ఎన్నిక సమయంలో బలం లేకపోతే పోటీ చేయరు. కొన్ని సందర్భాల్లో బలం లేకపోయినా స్పీకర్కు పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాలు పెడతారు, బలం ఉండి పెట్టరు కదా. అవిశ్వాస తీర్మానం పెట్టిన అత్యధిక సందర్భాల్లో ప్రభుత్వం ఏమీ పడిపోలే, కానీ అవిశ్వాస తీర్మానం పెడతారు. ఎందుకంటే అది మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్, అంటే ఒక పొలిటికల్ కంటెస్ట్. అలాగే అసెంబ్లీలో వాయిదా తీర్మానాలు పెడతారు. వాయిదా తీర్మానం అంటే సభ ఎజెండా మొత్తాన్ని సస్పెండ్ చేసి ఇదే అంశాన్ని టేకప్ చేయండి అని ప్రతిరోజు సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు అనేక వాయిదా తీర్మానాలు పెడతారు. మరి ఆ వాయిదా తీర్మానాలు అంగీకరించడం తెలిసి కూడా పెడతారు. ఎందుకు పెడతారంటే దట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్. అందువల్ల ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ ప్రొటెస్ట్గా, ఫార్మ్ ఆఫ్ పొలిటికల్ కంటెస్ట్గా కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. అందులో ఒక స్పీకర్ ఎన్నిక వచ్చే వరకు ఏంటంటే కొన్ని సభా సాంప్రదాయాలను గౌరవిస్తూ ఒక తీవ్రమైన రాజకీయ ఘర్షణ వాతావరణం ఉంటే తప్ప, లేదా స్పీకర్గా పోటీ చేస్తున్న వ్యక్తి నిష్పాక్షికత పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్న సమయంలో కొన్నిసార్లు పోటీ పెడతారు. నార్మల్గా పోటీ పెట్టక హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే సభాపతి అనే వ్యక్తి అందరి వాడుగా ఉండాలి కనుక. కానీ రాజ్యసభ ఎన్నికలకు వచ్చే వరకు ఆ సభా సాంప్రదాయాల అవసరం లేదు. అందువల్ల ఓడడమా గెలవడమాతో సంబంధం లేకుండా పోటీ పెట్టచ్చు. కానీ ఇక్కడ మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీ వాదన ఏంటి, మాకు అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు విప్ ఉండదు. రాజ్యసభ ఎన్నికలకు మీకు డిస్క్వాలిఫికేషన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ వర్తించదు. అందుకు కానీ ఆ పార్టీ ప్రతినిధికి చూపెట్టి ఓటేయాలి. అంటే పార్టీకి తెలుస్తుంది నీ ఓటు వేయలేదని. ఇప్పుడు ఎన్నికల సమయంలో డిస్క్వాలిఫై అయినా తేలేదేమీ లేదు. ఇక అసెంబ్లీ జరిగేది లేదు, అసెంబ్లీ సభ్యత్వం ఉండేది లేదు. అందువల్ల వైసీపీలో అనేక మందికి టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళంతా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఎంఎస్ బాబు, ఇలా చాలామంది, ఈ లిస్టు చాలా పెద్దదే కదా ఇప్పటికే. మరి వీళ్ళందరూ కూడా రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఎందుకు పోటీ చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ గెలవడము గెలవకపోవడంతో సంబంధం లేకుండా ఒక పొలిటికల్ కంటెస్టేషన్ కొరకైనా పోటీ చేయాలి. మరి టీడీపీ ఎందుకు ఓటు వేయలేదు అంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి రంగంలో దిగి ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కనుక ప్రయత్నం చేస్తే తెలుగుదేశం ఎమ్మెల్యేలు లాక్కోవడానికి జగన్ కూడా చేయొచ్చు అదే పని. అందువల్ల ఇప్పటికీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 23 లేరు టీడీపీతోని. అందువల్ల ఈ రాజ్యసభ ఎన్నికల సాక్షిగా మళ్ళీ ఎవరైనా అటు ఇటు పోతే, సో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని పోతే సొంత పరువు పోయే ప్రమాదం కూడా టీడీపీకి ఉంటుంది. బహుశా ఆ లెక్కలు కూడా టీడీపీ వేసుకుని ఉండాలి. అలాగే వైసీపీ నుంచి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేసి రాజ్యసభకు ఒక అభ్యర్థిని గెలిపించే పరిస్థితి లేదని అంచనాకు వచ్చి ఉండాలి. సో ఎందుకు ఈ పంచాయతీ అని రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలి. బట్ నార్మల్గా అయితే అసలు లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో శాసనసభలో తన బలాన్ని తాను ప్రదర్శించుకోవటానికి, తన సభ్యులు తాను ఓటు వేసుకోవడానికైనా రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనాలి. అయితే ఇమీడియట్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు 23 మంది ఓటు వేయలేదనుకోండి, అది టీడీపీ బలహీనతను కూడా ప్రదర్శిస్తుంది. 23 కన్నా ఎక్కువ ఎంతమంది వేస్తారు అంటే వైసీపీ ఎమ్మెల్యేల ఓట్లతో టీడీపీ గెలిచిందన్న అపవాదు కూడా వస్తుంది. బహుశా ఈ లెక్కలన్నీ జమా లెక్కలు వేసుకొని ఎదిగి పంచాయతీ అని దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొని ఉండాలి. రైట్ సార్.